Welcome to my channel Special Updates. Please subscribe. సో గాయ్స్, నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ వచ్చేసి గూగుల్ హిస్టరీని ఎలా డిలీట్ చేయాలా. మామూలుగా అయితే అందరూ ఏ విధంగా డిలీట్ చేస్తారంటే గాయ్స్, ఓకే నేను ఇప్పుడు ఒకటి చూపిస్తాను చూడు. సెర్చ్ చేసి ఇప్పుడు ఇమేజెస్ అని సెర్చ్ చేస్తున్నాను గాయ్స్. మీరు ఈ విధంగా సెర్చ్ చేసినవన్నీ ఒక హిస్టరీలో వాడుతుంది కదా గాయ్స్. అందరూ ఆ హిస్టరీ మాత్రమే డిలీట్ చేస్తారు, కానీ అట్లా ఆ విధంగా చేయకూడదు గాయ్స్. మన గూగుల్ డేటాలో ఆల్రెడీ సేవ్ అయిపోతుంది అనమాట. మనకి యాడ్స్ కూడా ఏ విధంగా వస్తాయంటే ప్రకటనలు ఈ గూగుల్కు మనం ఏదైతే సెర్చ్ చేసామో గూగుల్కి తెలుస్తుంది గ్యాస్. అందుకు ప్రకటనలు కూడా అప్పుడప్పుడు వస్తుంటాయి గ్యాస్. వాళ్ళకు యాడ్స్ ఏజెన్సీ వాళ్ళు కొన్ని సంస్థలు అనేటివి ఉంటాయి కదా గ్యాస్. ఆ ప్రకటనలు ఈ గూగుల్ మనం ఏదైతే సెర్చ్ చేసామో దానికి విధంగా మనకు యాడ్స్ వస్తుంటాయి గ్యాస్. ఓకే, నేను ప్రస్తుతం అయితే ఇప్పుడు చూపిస్తాను చూడండి. మనం మామూలుగా అయితే ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా గ్యాస్. ఆ 3 డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ ఉన్న హిస్టరీ ఉంది కదా గ్యాస్, ఆ హిస్టరీని మనం క్లియర్ చేస్తాం. మామూలుగా అందరూ చేసే పని అయితే ఇది, కానీ ఈ విధంగా చేయకూడదు గ్యాస్. చూడండి, ఇప్పుడు నేను క్లియర్ చేస్తాను. క్లియర్ చేసిన ఈడు మట్టుకే వెళ్తుంది గ్యాస్. ఇది మన హిస్టరీ అనేది అక్కడ వెళ్ళదు. మీకు చూపిస్తాను. ఓకే, ఈ హిస్టరీ బ్యాక్ వచ్చేసాను గ్యాస్. మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఆ హిస్టరీని డిలీట్ చేయాలంటే ఇక్కడ మై యాక్టివిటీ అని చేయండి గ్యాస్. ఇది మామూలుగా అయితే మై యాక్టివిటీ అనేది మనం మామూలుగా జీమెయిల్ గూగుల్కి ప్రతి ఒక్కటి జీమెయిల్ అనేది గూగుల్కి యాడ్ అవుతుంది గ్యాస్. జీమెయిల్ అకౌంట్ అంటేనే గూగుల్లోకి మనం గూగుల్ అకౌంట్కి యాడ్ చేస్తాం గూగుల్కి. ఓకే, గూగుల్ అకౌంట్ అంటేనే జీమెయిల్ అంటాం గ్యాస్. కానీ జీమెయిల్కు ఇప్పుడు చూపిస్తాం చూడండి మీకు ఏ విధంగా అనేది. మై యాక్టివిటీ అని సెర్చ్ చేయండి గ్యాస్. ఇక్కడ సెర్చ్ చేసి అక్కడ డిలీట్ చేయాలి గ్యాస్ మనం. మై యాక్టివిటీ. ఓకే గ్యాస్, యాక్టివిటీ చేశాను చూడండి గ్యాస్. ఓకే, చేసి మీకు సెర్చ్ చేయండి గ్యాస్. మీరు సెర్చ్ చేసాక ఇప్పుడు ఈ విధంగా వస్తుంది గ్యాస్. వెల్కమ్ టు మై యాక్టివిటీ. ఇప్పుడు ఓపెన్ చేయండి గ్యాస్ దాన్ని. చూడండి గ్యాస్, చేసాం కదా గ్యాస్. ఇప్పుడు మన హిస్టరీ, మన గూగుల్ హిస్టరీ అనేది మనం ఏమైతే సెర్చ్ చేసామో ఇదల్లా ఇక్కడ ఉంటుంది గ్యాస్. యూట్యూబ్ మొత్తం ప్రోడక్ట్స్ అనేవి ఇది ఇక్కడ ఆల్రెడీ నేను ఇంతకుముందు సెర్చ్ చేసిందంతా ఇక్కడ ఉంటుంది. చూడండి గ్యాస్, ఇది చూడండి రాయలసీమ యూనివర్సిటీ అని ఇవల్ల ఆడ హిస్టరీ డిలీట్ చేసిన ఇక్కడ సైడ్ వాళ్ళ డేటాలో అనేది సేవ్ అవుతుంది గ్యాస్. మనం కొన్ని బ్రౌజర్లు అనేటివన్నీ. ఓకే, ఇప్పుడు దీన్ని డిలీట్ చేయాలి గ్యాస్. మనం ఈ విధంగా డిలీట్ చేయాలి ఏదైనా. ఓకే, ఇప్పుడు ఎలా డిలీట్ చేయాలంటే ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా గ్యాస్. ఆ 3 డాట్స్ పై ప్రెస్ చేసి ఇక్కడ బెండెల్ అని ఉంది, ఇక్కడ డిలీట్ యాక్టివిటీ బై ఉంది కదా గ్యాస్, అది క్లిక్ చేయండి. ఇక్కడ మనం ఎప్పుడు డిలీట్ చేయాలా, ఆల్వేసా, లాస్ట్ అవర్లా, లాస్ట్ డేనా? మనం అయితే ఆల్వేస్ కదా గ్యాస్, ఆల్వేస్ ప్రెస్ చేయండి. ఆల్వేస్ ప్రెస్ చేసి ఓకే, ఇక్కడ చూడండి గ్యాస్. ఇక్కడ ఆండ్రాయిడ్, డిస్కవర్ అండ్ గూగుల్ అనలిటిక్స్ మనం ఏవైతే క్లిక్ చేసింటామో అవన్నీ గ్యాస్. ఇక్కడ ప్లే స్టోర్ కొన్ని యాక్టివిటీస్ అనేవి మనం అలో చేసింటాం అనమాట, కొన్ని ఆ విధంగా అనమాట గూగుల్కి సంబంధించినవి. ఇప్పుడు యూట్యూబ్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్లిక్ చేయండి గ్యాస్. నెక్స్ట్ క్లిక్ చేస్తే ఇది ఈ విధంగా చేయడం వల్ల ఏం ప్రాబ్లమ్స్ అయితే ఉండదు గ్యాస్. మన డేటా అనేది ఎక్కువ శాతం అనేది డేటా గూగుల్లోకి అనేది వెళ్ళదన్నమాట. గూగుల్ సంస్థలో ఉండదన్నమాట. ఓకే గ్యాస్, ఇప్పుడు డిలీట్ చేస్తున్నాం చూడండి. ఓకే గ్యాస్, డిలీట్ చేశాక ఓకే డన్. ఈ విధంగా గ్యాస్ మనం ఎప్పుడైనా డిలీట్ చేయాలంటే మన ప్రైవసీ అనేది మనకు ఉండాలంటే ఈ విధంగా డిలీట్. ఓకే చూడండి, డిలీట్ చేసే ఇక్కడ అంతా డిలీట్ అయిపోతుంది గ్యాస్. ఓకే గ్యాస్, బ్యాక్ వచ్చేసేయండి. ఇంకా బ్యాక్ వచ్చేసాక చూడండి గ్యాస్, ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను. మళ్ళీ ఓపెన్ చేయండి గ్యాస్. చూడండి గ్యాస్, ఇప్పుడు మొత్తం డిలీట్ అయిపోయింది అనమాట. కింద ఏది లేదు చూడండి గ్యాస్. ఇక్కడ ఇప్పుడు ఉన్న విజిటెడ్ వెల్కమ్ మై యాక్టివిటీ అనేది తప్పితే ఇక్కడ ఏం లేదు చూడండి గ్యాస్. ఇంతసేపు మనం స్క్రోల్ చేసే కొద్దీ ఇక్కడ కింద మొత్తం మనం అయితే ఇప్పుడు నుండి ఏమైతే వాడామో అవన్నీ వస్తున్నాయి కదా గ్యాస్. ఆ విధంగా అనమాట. మనం ఎప్పుడైనా సరే మన డేటాని ప్రైవసీగా పెట్టుకోవాలంటే ఈ విధంగా చేయాలి గ్యాస్. లేదంటే మనకి ఎప్పటికైనా ఇబ్బంది అవుతుంది గ్యాస్. లేదంటే గూగుల్ మనకి ఎలా తెలుస్తుందంటే మనం ఏదైనా గూగుల్ లొకేషన్ లొకేట్ చేయాలన్నా గూగుల్కి ఏదో ఒకటి యాక్టివిటీ ఇస్తుంటాం గ్యాస్ మనము. అందువల్ల గూగుల్కు మొత్తం తెలిసిపోతుంది అనమాట. థ్యాంక్ యూ గ్యాస్. సో గ్యాస్, మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ గ్యాస్.